నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అయితే తిరుమల వచ్చి దేవుని దర్శనం చేసుకున్న తర్వాత అయితే రాష్ట్ర రాజకీయాల మీద ఆయన అయితే పరిశీలన చేశారు. ఆ తర్వాత ఢిల్లీలో ప్లాన్ బి అమలు చేసి, అంటే ప్లాన్ బి ఉండాల్సిన అవసరం ఉందేమో అని చెప్పేసి తను అనుకుంటున్నారు. మరి ఇంతగా ప్లాన్ బి ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇక్కడ చూసినట్టయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అయితే వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత అంటే రాష్ట్ర రాజకీయాల మీద కూడా తన పరిశీలన చేసిన తర్వాత ఢిల్లీలో ప్లాన్ బి తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఏంటి ఆ ప్లాన్ బి? సో ఒకటేంటంటే అమిత్ షా మొత్తం ప్రచారం ముగించుకున్న తర్వాత నేరుగా తిరుమల వచ్చారు. ఆయన ఎప్పుడు తిరుమల వస్తుంటారు అమిత్ షా. ఈసారి కూడా ప్రచారం ముగిసిన తర్వాత ఆయన తిరుమల రావడం జరిగింది. గతంలో ఆయన తిరుమల వచ్చిన సందర్భంగా ఆయన మీద కొంత అప్పట్లో నిరసన వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు రాళ్ళు చెప్పులు కూడా వేసినటువంటి సంఘటన అప్పట్లో చాలా హైలైట్ అయింది. కానీ ఇప్పుడు ఈసారి కూటమిలో ఉన్నారు, బీజేపీ కూటమిలో ఉన్నారు. ప్రచారం మొత్తం అయిపోయింది దేశవ్యాప్తంగా కూడా. దాంతో ఆయన ప్రచారాన్ని ముగించుకొని నేరుగా తిరుమల వచ్చారు 30వ తారీఖు నైట్. సో అంటే 31వ తారీఖు ఉదయం దర్శనం చేసుకున్నారు. దర్శనం అయిపోయిన తర్వాత సహజంగా ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా పోలింగ్ సరళి కానీ లేదంటే ఏ విధంగా జరిగిందనే దాని మీద కానీ సమీక్షించడంతో పాటు రాబోయేటువంటి రోజుల్లో ఏం చేయాలి అనే దాని మీద కూడా ఆయన కొన్ని సంకేతాలు కొంతమందికి కీ పర్సన్స్కి ఇచ్చినట్టు తెలుస్తుంది తిరుపతిలో. సో ఏంటంటే అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి కాబట్టి కేంద్ర ఇంటెలిజెన్స్ అనేది ఒక రిపోర్ట్ ఇస్తుంది ఎప్పటికప్పుడు. దక్షిణ భారతదేశంలో పరిస్థితి, తమిళనాడులో పరిస్థితి ఏంటి, కేరళలో పరిస్థితి ఏంటి, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి, తెలంగాణలో పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ఆయన దగ్గర ఉంటాయి. అలాగే ఉత్తర భారతదేశంలో ఏం జరిగింది, ఉత్తర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది అనేది కూడా ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అయితే ఉత్తర భారతదేశంలో అనుకున్న విధంగా పర్ఫార్మెన్స్ చేయలేకపోయాము అనేది వాళ్ళలో ఉన్నటువంటి అభిప్రాయం. దాన్ని దక్షిణ భారతదేశంలో పూడ్చుకోవాలనేది తొలి నుంచి బీజేపీ వేసినటువంటి ఎత్తుగడ. అయితే దక్షిణ భారతదేశంలో ఆశించిన విధంగా నార్త్లో తగ్గినటువంటి ఎంపీ స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉందా అనే దాని మీద ఒక రివ్యూ చేశారు. ఆ రివ్యూ సందర్భంగా దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఎంపీలు వచ్చే అవకాశం ఉంది అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి 20 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఎంపీలు. అలాగే తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉంది బీజేపీకి అనేటువంటి ఒక అంచనాకి వచ్చినట్టు తెలుస్తుంది. 12 ఎంపీ స్థానాలు తెలంగాణలో అంటే అది పెద్ద విజయం కింద భావించాలి బీజేపీది. సో ఆయనకు వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే 12 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని చెప్పేసి ఆయనకి ఇస్తున్నటువంటి రిపోర్టు. సరే, ఆంధ్రప్రదేశ్లో 20 లేదా 22 అని అంటున్నారు. 20 నుంచి 22 వరకు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది ఎంపీ స్థానాలు అని చెప్పి అంటున్నారు. అయితే ఇక్కడ మొత్తం నార్త్లో జరిగేటువంటి నష్టం పెద్ద ఎత్తున ఉందని చెప్పి బీజేపీకి ఉన్నటువంటి సమాచారం, కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా ఉన్నటువంటి సమాచారం. ఒకవేళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఆశించిన స్థాయిలో వచ్చినప్పటికీ కూడా అక్కడ జరిగేటువంటి నష్టాన్ని పూర్తి స్థాయిలో పూడ్చేలాగా ఇక్కడ ఉండవు అనేది అర్థమవుతుంది. అంటే కర్ణాటకలో తగ్గే అవకాశం ఉంది, ఎక్స్పెక్టేషన్ కన్నా కర్ణాటకలో తగ్గే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు అంచనా వేస్తున్నారు. వాళ్ళ ఎస్టిమేషన్ ప్రకారం 19 వేస్తున్నట్టున్నారు, 19 or 20 వేస్తున్నారు. బట్ అన్ని కూడా వచ్చే అవకాశం లేదు కర్ణాటకలో అని చెప్పి రిపోర్టు. సో దీన్ని బట్టి ఏంటంటే వాళ్ళు ఒక సంకేతం ఇచ్చారు అమిత్ షా. ఏంటంటే ప్లాన్ బి, కేంద్రంలో అధికారంలోకి అయితే బీజేపీ రావాల్సిందే. రావాలని అంటే కనుక నార్త్లో తగ్గేటువంటి ఎంపీ స్థానాలు సౌత్లో రావాలి. కానీ సౌత్లో వచ్చేటువంటి పరిస్థితి లేదు, అక్కడ తగ్గినన్ని ఇక్కడ వచ్చేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి అభిప్రాయానికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఢిల్లీలో ప్లాన్ బి. ఏంటి ప్లాన్ బి అని అంటే ఎన్డీఏ కూటమికి యూపీఏ కూటమికి సమదూరంలో ఉండేటువంటి పార్టీలు ఏవి ఉన్నాయో వాటికి ఎన్ని ఎంపీ స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద ఒక సమీక్ష చేశారు. ఆ సమీక్షలో భాగంగా ఏ పార్టీలు తమ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది అనేది ఒక అభిప్రాయానికి రావడంతో పాటు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటే ఏ పార్టీలు మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా
నరేంద్ర మోడీ కాకుండా ఒకవేళ ప్లాన్ ఏ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటే ఎన్డీఏ కూటమిలో ఉండేటువంటి పార్టీల భాగస్వామి ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమిలో ఉండే పార్టీలకు వచ్చేటువంటి ఎంపీలు ప్లస్ బీజేపీకి వచ్చే ఎంపీలు సరిపోతాయా లేదా, మ్యాజిక్ ఫిగర్ దాటి వచ్చే అవకాశం ఉందా లేదా, వస్తే ఓకే, అదర్వైజ్ ప్లాన్ బి ఏంటి అనే దాని మీద చర్చించారు. సమదూరంలో ఉండేటువంటి పార్టీలకి ఆహ్వానం పలకటం లేదా వాళ్ళని లైజనింగ్లో తీసుకోవటం ఇవన్నీ కూడా చెయ్యాలి. అవి చెయ్యాలంటే ఎవరున్నారు? దేశవ్యాప్తంగా ఉండేటువంటి ఒకే ఒక లీడరు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుకి ఉత్తర భారతదేశంలో కానీ దక్షిణ భారతదేశంలో కానీ పరిచయం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లీడర్లు ఉన్నారు. సత్సంబంధాలను కొనసాగిస్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు. గతంలో యునైటెడ్ ఫ్రంట్ని, నేషనల్ ఫ్రంట్ని నడిపినటువంటి అనుభవం కూడా ఉంది ఆయనకి, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. అలాగే ఎన్డీఏలో కన్వీనర్గా కూడా చేశారు ఆయన. ఎన్డీఏలో కన్వీనర్గా ఉన్నప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రి అయ్యి అప్పుడే బీజేపీ మొలపడింది కూడా. అధికారంలో రావడం కూడా మొదటిసారి అదే, ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే. చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో కీలకంగా ఉన్నప్పుడే బీజేపీ తొలిసారిగా అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఈ అనుమానాలన్నీ దృష్ట్యా, ఈయనకున్నటువంటి పరిచయాల దృష్ట్యా చంద్రబాబు నాయుడిని కాంటాక్ట్లో తీసుకున్నారు అమిత్ షా అనేది తెలుస్తుంది. తిరుపతి నుంచి తిరుపతికి వచ్చిన తర్వాత తిరుపతి నుంచి చంద్రబాబు నాయుడుతో ఫోన్లో మాట్లాడారు. ఆ ఫోన్లో మాట్లాడడం ద్వారా ప్లాన్ బి ఏంటి, ఒకవేళ ఇన్ కేస్ అక్కడ కేంద్రంలో కనుక అధికారం లేకపోతే ప్లాన్ బి సందర్భంగా ఎవరెవరిని కాంటాక్ట్ కావాలి. చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరంటే మమతా బెనర్జీ. ఎప్పటి నుంచో సుదీర్ఘమైనటువంటి పరిచయాలు ఉన్నాయి రాజకీయంగా. అలాగే అక్కడ నితీష్ కుమార్, ఎలాగో ఆయన ఎన్డీఏలో భాగస్వామి ఉన్నాడు నితీష్ కుమార్ కూడా. తర్వాత నవీన్ పట్నాయక్తో కూడా సత్సంబంధాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడికి. సో కాబట్టి ఈ ప్రధానమైనటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో సమదూరంలో ఉండేటువంటి పార్టీలు, ఆ పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలతోటి చంద్రబాబు నాయుడు ద్వారా లైజనింగ్ చేయించేటువంటి ప్రయత్నం అమిత్ షా చేస్తున్నారు అనేది ఒకటి. అందుకే అమిత్ షా ప్లాన్ బిలో చంద్రబాబు నాయుడు కీలకం కాబోతున్నారు. అందుకే అమిత్ షా చంద్రబాబు నాయుడుకి నేరుగా ఫోన్ చేసి ప్లాన్ బికి సంబంధించినటువంటి సమాలోచనలు కూడా జరిపారు అనేది పార్టీ వర్గాల్లో, కూటమి వర్గాల్లో నడుస్తున్నటువంటి ఒక చర్చ. ఒకవేళ తెలంగాణలో పరిస్థితి ఒకవేళ ఉంటే గనక, అంటే అవసరం కూడా అనుకుంటే, ఎవరెవరు ఇతర పార్టీల నుంచి లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే వాళ్ళు ఎవరున్నారు, లేదా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొంతమంది ఎంపీలు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమంది వచ్చే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీలోకి, ఇవన్నీ కూడా మొత్తం ప్లాన్ బి కనుక అవసరమైతే చంద్రబాబు నాయుడుకి అప్పచెప్పాలి అనేది. దక్షిణ భారతదేశంలో కానీ ఉత్తర భారతదేశంలో కానీ ఎంపీలు ఇప్పుడు తమిళనాడులో పరిచయాలు ఉన్నాయి. తమిళనాడులో అన్నాడీఎంకే తోటి విస్తృతమైన పరిచయాలు చంద్రబాబు నాయుడుకు ఉన్నాయి. డిఎంకే అధినేత స్టాలిన్ తోటి కూడా ఉన్నాయి. కానీ స్టాలిన్ ఇండియా కూటమిలో కీలకమైనటువంటి భాగస్వామి కాబట్టి అక్కడికి వెళ్ళరు. అలాగే నీకు కర్ణాటకలో మంచి పరిచయాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడుకి. కర్ణాటకలో ఉండేటువంటి పార్టీలు జేడీఎస్తో మంచి సంబంధాలు ఉన్నాయి. జేడీఎస్ ఆల్రెడీ భాగస్వామి, ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. ఇప్పుడు జేడీఎస్తో మంచి సంబంధాలు ఉన్నాయి అక్కడ. సో కాబట్టి దక్షిణ భారతదేశంలో కానీ ఉత్తర భారతదేశంలో కానీ ఆయా పార్టీల నుంచి ఎన్డీఏలోకి సపోర్ట్ చేసేటువంటి ఎంపీలని లేదా సపోర్ట్ చేసిన పార్టీలని కూడగట్టేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు భుజస్కంధాల మీద అమిత్ షా వేసేలాగా కొన్ని సంకేతాలు ఇచ్చారు. ఒకవేళ ప్లాన్ బి అవసరం అయితే అనేది వినిపిస్తుంది. సో ఆ క్రమంలో చంద్రబాబు నాయుడుతో ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తుంది. సంకేతాలు ఇంకా పూర్తిగా ఇస్తారా లేదా, మళ్ళీ ఇప్పుడు కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కూడా మీటింగ్ పెడతాయి. అసలు సిసలైనటువంటి రాజకీయం అప్పుడే స్టార్ట్ అవుతుంది జూన్ 4 తర్వాత. జూన్ 4 ఫలితాలు వచ్చిన తర్వాత కేంద్రంలో పరిస్థితి ఏంటి అనే దాని మీద చంద్రబాబు నాయుడు రోల్ ఏంటి, ఎలాంటి రోల్ పోషించబోతున్నారు అనేది కూడా ఆధారపడి ఉంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.